సౌండ్ కమ్ కరెక్ట్. సో ఇక నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మూవ్ ఆల్ జీరోస్ టు ద ఎండ్ ఆఫ్ ది అరే. ఇక్కడ ఏమంటున్నానంటే ఇక్కడ ఉన్న జీరోస్, ఇక్కడ యారేలో ఉంది జీరోస్, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరో, ఇక్కడ జీరో, ఈ జీరోస్ అన్నిటిని లాస్ట్కి మూవ్ చేసేయమంటాడు. లాస్ట్కి మూవ్ చేసేసి మూవ్ ఆల్ జీరోస్ టు ది ఎండ్ ఆఫ్ ది అరే, ఎండ్ లాస్ట్కి మూవ్ చేసేయమంటున్నాడు అరే ఎండ్కి. ఒకసారి మనం జీరోస్ అన్నిటి లాస్ట్లో మూవ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే అరే 1 2 3 2 4 5 1 0 0 0 0. సో ఇలాగ ఉంటుంది. మనం అరే జీరోస్ అన్నిటిని మనం లాస్ట్లోకి మూవ్ చేసేసాం. సో ఇలాగా అరేని రిప్రజెంట్ చేయమంటున్నాడు. జీరో ఎలిమెంట్స్, నాన్ జీరోస్ అన్నిటిని ఫస్ట్లో పెట్టమంటున్నాడు, జీరోస్ అన్నిటిని ఎండ్లో పెట్టమంటున్నాడు. నాన్ జీరోస్ అన్నిటిని స్టార్టింగ్లో పెట్టమంటున్నాడు, జీరోస్ అన్నిటిని ఎండ్లోకి మూవ్ చేయమంటున్నాడు. రైట్. సో ఓకే, ఇది ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఓకే, నేనేం చేస్తానంటే స్టెప్ 1 స్టెప్ 1. సో స్టెప్ 1లో నేను ఏం చేస్తానంటే ఒక టెంపరీ యారీ క్రియేట్ చేస్తాను. ఒక టెంపరీ యారీ క్రియేట్ చేశాను. ఓకే, ఒక టెంపరీ యారీ క్రియేట్ చేశాను. ఇప్పుడు టెంపరీ యారీలో అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 దీస్ ఆర్ ఆల్ నాన్ జీరో ఎలిమెంట్స్. ఈ అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ని నేను టెంపరీ యారీలో స్టోర్ చేస్తాను అనమాట. ఓకే, అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ని టెంపరీ యారీలో స్టోర్ చేస్తాను. దానికి నేనేం చేయాలి? ఫస్ట్ నేను ఐటరేట్ చేయాలి, యారీను ఐటరేట్ చేయాలి. i = 0, i is less than n, I will increment. ఐటరేట్ చేయాలి, మొత్తం యారీలో ఐటరేట్ చేయాలి. అండ్ నేను ఇక్కడ ఒక కండిషన్ రాసుకుంటాను. ఏంటి కండిషన్ అంటే ఇఫ్ array of I is not equal to 0, ఓన్లీ నాట్ ఈక్వల్ టు నాన్ జీరో ఎలిమెంట్స్ మాత్రమే. నాట్ ఈక్వల్ టు 0 అంటే నాన్ జీరో ఎలిమెంట్స్ మాత్రమే యారీలో పెట్టమంటున్నాను. ఇఫ్ ఇట్స్ ఎ నాన్ జీరో ఎలిమెంట్ దెన్ యాడ్ temp.add array of I. అది నాన్ జీరో ఎలిమెంట్ అయితే మాత్రమే టెంపరీ యారీలోకి యాడ్ చేయమంటున్నాడు. సో ఓకే, మనం ఈ ఐటరేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో I'll go to ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి నేను అంటాను వై 1 ఈజ్ ఏ నాన్ జీరో ఎలిమెంట్. ఎస్, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 1 అనేది నాన్ జీరో ఎలిమెంట్. సో ఐ పుట్ ఇట్ ఇన్ టు ద టెంపరీ యారీలో పెట్టేశాను 1. దెన్ ఐ మూవ్. ఓకే, జీరో అనేది నాన్ జీరో ఎలిమెంట్ కాదు, ఇట్స్ జీరో కాబట్టి నాన్ జీరో ఎలిమెంట్ కాదు కాబట్టి ఇట్స్ నాట్ ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఐ మూవ్. సే 2 ఈజ్ ఏ నాన్ జీరో ఎలిమెంట్ కాబట్టి ఐ పుట్ ఇన్ టు టెంప్లో పెట్టేశాను. 3 ఈజ్ నాన్ జీరో ఎలిమెంట్ కాబట్టి నేను టెంపరీ యారీలో పెట్టాను. ఐ పుట్ ఇట్ ఇన్ టు ద టెంపరీ యారీ. దెన్ ఐ మూవ్. దెన్ అగైన్ 2 ఈజ్ నాన్ జీరో ఎలిమెంట్, సో పుట్ ఇన్ టు ద టెంప్. దెన్ అగైన్ 0 అనేది జీరో కదా, 0 ఈజ్ నాన్ జీరో ఎలిమెంటా? కాదు, ఇది ఈజ్ 0, నాన్ జీరో ఎలిమెంట్ కాదు అది. దెన్ ఐ మూవ్. 0, అగైన్ 0, మూవ్. 4, ఇట్ ఈస్ నాన్ జీరో ఎలిమెంట్. దెన్ ఐ పుట్ ఇట్ ఇన్ టు ద టెంప్. 4. Then I move. 5, non-zero element, put into temp. Then I move. 1 is a non-zero element కాబట్టి and again I put into the temp. సో ఇలాగ మన స్టెప్ 1 అనేది కంప్లీట్ అయింది. అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ అనేది మనం టెంపరీ యారీలో పెట్టేసాం. రైట్. ఓకే, స్టెప్ 2లో ఏం చేద్దాం? నేను స్టెప్ 2లో ఏం చేస్తానంటే స్టెప్ 2లో ఇక్కడ నేను నాన్ జీరో ఫస్ట్ ఇండెక్స్ నుంచి అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ నేను ప్లేస్ చేస్తాను. సో ఓకే, స్టెప్ 2లో మనం అన్ని ఎలిమెంట్స్ని ఓకే 1 సెకండ్. సో ఓకే, స్టెప్ 2లో మనం అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ అన్నిటిని ఫస్ట్లో ప్లేస్ చేస్తాం. 1 2 3 2 4 5 1 ఇలా స్టెప్ 2లో అన్ని ఎలిమెంట్స్ని ఫస్ట్ ప్లేస్ చేయాలి. సో దానికోసం మనం స్టెప్ 2లో లెట్స్ రైట్ ద కోడ్ రాద్దాం. దానికి వచ్చి స్టెప్ 2లో నేనేం చేస్తాను అంటే ఫర్ I = 0, I is less than temp.size. ఓకే, I++. ఈ temp.size ఏంటి? temp.size అనేది ఇది నాకు అరేలో హౌ మెనీ నాన్ జీరో ఎలిమెంట్స్ ఇన్ అరే అంటే ఇది నా అరేలో ఎన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయో నాకు చెప్తుంది అనమాట. temp.size అనేది అరేలో ఎన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్తుంది. అండ్ మనం ఒకసారి తెలిసిన తర్వాత మనం ఆ ఎలిమెంట్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం, నాన్ జీరో ఎలిమెంట్స్ అన్నిటిని. రైట్. ఇక్కడ నంబర్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు temp.size. ఓకే, నంబర్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు temp.size. ఓకే, స్టెప్ 3లో మనం
జీరోస్ అన్నిటిని లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలి. స్టెప్ 3లో ఏం చేయాలి, జీరోస్ అన్నిటిని లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం మనం, ఐ సే ఫర్ ఒక లూప్ రాద్దాం. ఫర్ ఐ ఈక్వల్స్ టు నాన్ జీరో ఎలిమెంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ ఇస్ లెస్ దాన్ ఎన్ అండ్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఐ రైట్ హియర్ ఐ ప్లస్ ప్లస్. ఐ సే array of I is equals to 0. సో లాస్ట్లో జీరోస్ని ఇన్సర్ట్ చేస్తాం మనం. ఓకే, దిస్ ఈస్ ఇలా అవుతుంది, ఇలా వర్క్ అవుతుంది. సో ఎట్ లాస్ట్ ఇలా కనిపిస్తుంది మన క్యారీ 1 2 3 2 4 5 1 అండ్ లాస్ట్లో అన్ని జీరోస్ ఉంటాయి. లాస్ట్లో జీరోస్ని ఇన్సర్ట్ చేస్తాం, రైట్? ఓకే, సో ఓకే, ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. ఇది స్టెప్ 1కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్. స్టెప్ 2 టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎక్స్. బికాస్ ఎందుకు బిగ్ ఆఫ్ ఎక్స్? సో ఓకే, హియర్ ద స్పేస్ కాంప్లెక్సిటీ, ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం మనం. టైం కాంప్లెక్సిటీ మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. స్టెప్ 1లో వచ్చేసి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ అండ్ స్టెప్ 2 టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎక్స్ అండ్ స్టెప్ 3 టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకే, బిగ్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్. సో ప్లస్ ఎక్స్ అండ్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి. దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 2n, n ప్లస్ n 2n అవుతుంది. అండ్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. బికాస్ ఎందుకంటే బికాస్ వీఆర్ స్టోరింగ్ ది నాన్ జీరో ఎలిమెంట్స్. సో ఒకవేళ స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ కూడా అవుతుంది. ఎట్ వర్స్ట్ కేస్లో అవుతుంది. బికాస్ ఎందుకు వర్స్ట్ కేస్లో అవుతుందంటే ఒకవేళ యారేలో అసలు జీరోసే లేవు. సో ఓకే, గివెన్ యారేలో అసలు జీరోసే లేవన్నప్పుడు ద స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. లెట్స్ ట్రై టు లుక్ టు ద ఆప్టిమల్ సొల్యూషన్ నౌ. ఓకే, ఆప్టిమల్ సొల్యూషన్లో నేను ఏం చేస్తానంటే దెన్ సమ్హౌ ఈ జీరోని నేను ఈ నాన్ జీరోని నేను ఇక్కడ తీసుకొచ్చేస్తాను 2 అండ్ ఇక్కడ నేను దీంతో 2ని స్వాప్ చేసేస్తాను. ఈ 2ని ఇక్కడ తీసుకొచ్చేస్తాను, అప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది. సమ్హౌ ఎలాగోలాగా నేను ఇలా తీసుకొస్తాను. ఇది ఇప్పుడు ఇక్కడ 1 అవుతుంది, 2 అవుతుంది. దెన్ ఇప్పుడు ఈ 3 నేను సమ్హౌ ఇక్కడ తీసుకొచ్చేస్తాను. దెన్ ఇప్పుడు ఇది 0 అయిపోతుంది, రైట్? ఓకే, సో దెన్ ఇలాగ నేను అన్నిటినీ తీసుకొస్తాను. దెన్ ఇట్ విల్ లైక్ 1 2 3 2 4 5 1 0 0 0. దెన్ లాస్ట్లో అన్ని జీరోస్ ఉంటాయి. సో ఇలాగ నేను అన్నిటినీ జీరోస్ని వెనక్కి పంపించేస్తాను అనమాట యూజింగ్ 2 పాయింటర్ అప్రోచ్. సో ఐ యూస్ 2 పాయింటర్ అప్రోచ్. ఐఎమ్ యూజింగ్ 2 పాయింటర్ అప్రోచ్. సో ఇది చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. జే అనేది 0ని పాయింట్ చేస్తుంది. ఐ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ 0 పక్కనే ఉంటుంది. ఐ ఈస్ పాయింటింగ్ హియర్. ఐ అనేది 2ని పాయింట్ చేస్తుంది. సో జే అనేది ఆల్వేస్ 0ని పాయింట్ చేస్తుంది. ఐ అనేది నెక్స్ట్ డిఫరెంట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది అనమాట. సో వన్స్ ఐ సే 2 ఈజ్ ఎ డిఫరెంట్ ఫ్రమ్ 0. ఐసే ఇక్కడ 2 అనేది నాన్ జీరో ఎలిమెంట్, రైట్? 2 అనేది నాన్ జీరో ఎలిమెంట్ కాబట్టి నేనేం చెప్తానంటే స్వాప్ 2 and 0. నేనేం చెప్తానంటే స్వాప్ 2 and 0 అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి మనం స్వాప్ చేయగానే ఇక్కడ ఏమో జే దగ్గర ఏమో 2 వస్తుంది అండ్ ఐ దగ్గర ఏమో 0 వస్తుంది, రైట్? ఐ దగ్గర ఏమో 0 వస్తుంది. సో ఇది రాసేద్దాం మనం. ఇక్కడ 2 వస్తుంది అండ్ ఇక్కడ 0 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఐ అనేది మూవ్ అవుతుంది. ఐ అనేది మూవ్ అవుతుంది అండ్ జే అనేది కూడా మూవ్ అవుతుంది. బికాస్ జే అనేది ఆల్వేస్ పాయింటింగ్ 0. జే ఈజ్ ఆల్వేస్ పాయింటింగ్ 0, రైట్? ఓకే, జే ఈజ్ ఆల్వేస్ పాయింటింగ్ 0. ఇది రబ్ చేసేస్తాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఇట్స్ 3 ఈజ్ నాన్ జీరో. దెన్ స్వాప్ చేసేస్తున్నాను. దెన్ ఇట్ విల్ బికమ్ 0. దెన్ ఇట్ విల్ బికమ్ 0. 3 it will become 0, right? It will become 0. L will become 3. Here it will become 3. అండ్ జే అనేది ఆల్వేస్ 0నే పాయింట్ చేస్తుంది. దెన్ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎస్, ఓకే, అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, అగైన్ 2 ఈజ్ నాన్ జీరో. దెన్ ఐ సే స్వాప్. దెన్ మనం స్వాప్ చేసేస్తాం.
then it will become 0, it will become 0, then it will become 2, రైట్. ఇప్పుడు j అనేది 0 అని పాయింట్ చేస్తుంది, j is పాయింటింగ్ 0, దెన్ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, మూవ్ అయిపోతుంది, రైట్. ఓకే, ఇది 0, అగైన్ 0, నో, 0 ఇది నాన్ జీరోనా, 0 అనేది నాన్ జీరోనా, కాదు, దెన్ ఐ మూవ్ i నాన్ జీరోనా, కాదు, దెన్ ఐ మూవ్ i ఇప్పుడు నాన్ జీరో, 4 ఈజ్ నాన్ జీరో, రైట్. ఐ సే స్వాప్ చేసేస్తాం, ఇప్పుడు స్వాప్ చేసేస్తాం, అప్పుడు ఇక్కడ 4 ఉంటుంది, అప్పుడు ఇక్కడ 4 అయిపోతుంది, ఇక్కడ 4 ఉంటుంది, దెన్ ఇట్ విల్ బికమ్ 0, దెన్ ఇప్పుడు జే పాయింటర్ అనేది 0 పాయింట్ చేస్తుంది, జే కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు i అనేది 0 కాబట్టి ఇట్స్ నాన్ జీరో, ఇట్స్ నాన్ జీరో కాబట్టి ఇట్స్ 0 కాబట్టి దెన్ ఐ మూవ్ i 5 ఇప్పుడు నాన్ జీరో కాబట్టి దెన్ ఐ స్వాప్ దిస్, దెన్ ఇట్ విల్ బికమ్ 5, దెన్ దిస్ విల్ బికమ్ 0, రైట్. ఇది రాసేద్దాం, 5 అండ్ ఇట్ విల్ బికమ్ 0. ఓకే, రైట్, ఇది రాసేసేద్దాం. ఓకే, ఇప్పుడు జే పాయింటర్ అనేది మళ్ళీ మూవ్ అవుతుంది, జే పాయింటర్ అనేది 0 పాయింట్ చేస్తుంది, మూవ్. ఓకే, దెన్ ఇప్పుడు i, రైట్, i విల్ ఇంక్రిమెంట్. ఇక్కడ i అనేది ఇప్పుడు నాన్ జీరో కాబట్టి నేను స్వాప్ చేసేస్తాను, ఇట్ విల్ బికమ్ 1 అండ్ దిస్ విల్ బికమ్ 0, రైట్. దిస్ విల్ బికమ్ 0, 1, దిస్ ఇస్ పాయింటింగ్ హియర్, దెన్ ఇట్ విల్ మూవ్, ఇట్స్ నాన్ జీరో, దెన్ i అనేది మూవ్ అవుతుంది, అంతే, ఇంకా అయిపోయింది, ఐటరేషన్ ఈజ్ కంప్లీటెడ్. సో వన్స్ ద ఐటరేషన్ అనేది కంప్లీట్ అయిపోయినప్పుడు మనకి జీరోస్ అన్ని వెనక్కి మూవ్ అయిపోయాయి. సో వీ హ్యావ్ గాట్ ఆల్ ఆఫ్ ది జీరోస్ అట్ ద బ్యాక్, వీ హ్యావ్ మూవ్డ్ ఆల్ ఆఫ్ ది జీరోస్ టు ద బ్యాక్, ఎండ్ ఆఫ్ ది అరే. మనం జీరోస్ అన్నింటినీ ఎండ్ ఆఫ్ ది అరేకి మూవ్ చేసేసాం. సో ఇలాగ 2 పాయింట్ అప్రోచ్ యూస్ చేసుకొని మనం అరేస్ని జీరో ఎలిమెంట్స్ అన్నిటిని వెనక్కి పంపిస్తుంది, చాలా సింపుల్గా. hope you guys understand. So I say, so let's try to write the code రాద్దాం మనకి. సో కోడ్లో ఫస్ట్ నేను ఏమంటా అంటే j ఈజ్ ఈక్వల్ టు -1, ఒకవేళ యారేలో ఎటువంటి జీరోస్ ఇవ్వకపోతే, ఒకవేళ యారేలో జీరోసే లేకపోతే, ఇఫ్ యారే డస్ నాట్ కంటైన్ జీరోసే లేకపోతే j ఈజ్ ఈక్వల్ టు -1 అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, I'll iterate the array. I say for I is equals to 0, I'll start from first index నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ ఇండెక్స్కి వెళ్తాం. I is less than 1, less than n. ఓకే, I say ఒక కండిషన్ రాస్తాను ఇక్కడ, ఇఫ్ array of I is equal to 0, ఒకవేళ array of I అనేది ఈక్వల్ టు 0 అయినప్పుడు, I అనేది when I becomes 0, I అనేది 0 అయినప్పుడు j is equal to I, j is equals to I. ఓకే, ఇక్కడ array of I ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ సపోజ్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 j పాయింట్ చేస్తుంది, ఇక్కడ కూడా ఒక 0 ఉంది, ఇక్కడ I పాయింట్ చేస్తుంది, రైట్. ఇక్కడ ఒక నెంబర్ ఉంది, సో ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 0 ఏమో దీన్ని పాయింట్ చేస్తుంది, j ఏమో దీన్ని పాయింట్ చేస్తుంది, 2ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడేమో ఈ రెండు స్వాప్ అయిపోయాయి, రైట్. ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది, బట్ j పాయింట్ ఇక్కడ పాయింట్ చేస్తుంది కాబట్టి when I becomes 0, ఇప్పుడు ఇక్కడ I ఏమో 0 కాబట్టి when I becomes 0, then j అనేది ఐని పాయింట్ చేయాలి, అంటే నెక్స్ట్కి వెళ్ళిపో అంటున్నాం మనం. నెక్స్ట్ j అనేది ఇప్పుడు ఐని పాయింట్ చేస్తుంది. ఓకే, j అనేది ఇప్పుడు I పాయింట్ చేస్తుంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి j అనేది ఐని పాయింట్ చేస్తుంది. అందుకోసం ఈ కండిషన్ ఈ లూప్ మనం రాస్తాం. దెన్ ఐ సే స్టెప్ 2 రాద్దాం మనం. స్టెప్ 2లో ఏం చేస్తామంటే ఫర్ I is equals to j plus 1, I అనే ఎలిమెంట్, దిస్ ఇస్ j అండ్ దిస్ ఇస్ I అనేది ఎప్పుడు ఒక ఇండెక్స్ ప్లస్, అంటే j పక్కనే ఉంటుంది I, రైట్. అంటే I is equals to j plus 1 అంటే ఒక ఇండెక్స్ పక్కనే ఉంటుంది అనమాట. ఇట్ విల్ బి ద నెక్స్ట్ ఇండెక్స్లో ఉంటుంది. I అనేది jకి నెక్స్ట్ ఇండెక్స్లో ఉంటుంది అనమాట. ఓకే, అందుకే మనం ఫర్ I is equals to j plus 1 అని రాస్తాం. ఓకే, I say I is less than n and I will increment. సో నేను ఇక్కడ కండిషన్ రాస్తాను, ఇఫ్ array of I
ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. array of I అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు నేను స్వాప్ చేస్తాను ఎలిమెంట్స్ని. ఇక్కడ 2 వచ్చి మనం ఇందాక చూసాం కదా, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. సో ఇట్స్ నాట్ ఈక్వల్, రైట్? సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 0 పెడతాం, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0 ఉంది, కాబట్టి మనం ఈ రెండింటిని స్వాప్ చేస్తాం. అప్పుడు 2 0 అయిపోతుంది. మనం స్వాప్ చేస్తాం. I say swap array of I, array of j, array of I, array of j. ఏం చేస్తామంటే వీఆర్ జస్ట్ స్వాపింగ్ దట్, వీఆర్ స్వాపింగ్ దిస్. ఓకే, అండ్ ఇంక్రిమెంట్ జేని ఇంక్రిమెంట్ చేస్తాం. జే అనేది ముందుకు వెళ్ళాలి, జే అనేది 0ని పాయింట్ చేయాలి, కాబట్టి జేని మనం ఇంక్రిమెంట్ చేస్తాం, అంతే. సో ఓకే, ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. ఓకే, 1 సెకండ్. టైం కాంప్లెక్సిటీ. దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O of x. ఎందుకు దీనికి టైం కాంప్లెక్సిటీ బిగ్ O of x? ఇక్కడ ఫస్ట్ 2 ఎలిమెంట్స్కి టైం కాంప్లెక్సిటీ అనేది x తీసుకుంటుంది, బిగ్ O of x. అండ్ రిమైనింగ్ మిగతా అన్ని ఎలిమెంట్స్కి టైం కాంప్లెక్సిటీ అనేది n మైనస్ x తీసుకుంటుంది. సో ఈ n మైనస్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి స్టెప్ 2కి అండ్ స్టెప్ 1కి బిగ్ O of x టైం కాంప్లెక్సిటీ, బిగ్ O of n మైనస్ x. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ O of x ప్లస్ బిగ్ O of n మైనస్ x, as big O of n minus x, then plus x minus x cancel, then time complexity is big O of n. Time complexity is big O of n, and space complexity is big O of 1, because we are not using any extra space. Meaning ఎటువంటి extra space అనేది యూస్ చేయట్లేదు. So this is the optimal solution to move all zeros to the end of the array.